ప్రభాస్ బయోగ్రఫీ. ప్రభాస్ 23 అక్టోబర్ 1979న భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. అతని అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. శివకుమారి సూర్యనారాయణ రాజు వీరి తల్లిదండ్రులు. ప్రభాస్కి ఒక సోదరుడు ప్రబోధ్ ఉప్పలపాటి మరియు ఒక చెల్లెలు ఉప్పలపాటి ప్రగతి ఉన్నారు. ప్రభాస్ ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ప్రభాస్ భీమవరంలోని డిఎన్ఆర్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. అలాగే హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రభాస్ భోజన ప్రియుడు. మాంసాహారం అంటే బాగా ఇష్టం. వాలీబాల్ ఆడడం, బుక్స్ చదవడం అంటే బాగా ఇష్టం. ప్రభాస్ ఆసక్తి గల పాఠకుడు. ఇంట్లోనే ఒక లైబ్రరీని సైతం ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ప్రభాస్కి నటుడు చేయడం కన్నా హోటల్ వ్యాపారిగా చేయాలనేది ఆశగా ఉండేది. ప్రముఖ నటులు గోపీచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్కు మంచి స్నేహితులు. మీకు బాగా నచ్చిన ప్రభాస్ మూవీ ఏది? 1 వర్షం, 2 ఛత్రపతి, 3 డార్లింగ్, 4 బాహుబలి. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్లో టైప్ చేయడం ద్వారా ప్రభాస్ పై మీ అభిమానాన్ని చాటుకోండి. అలాగే మా సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాడు. ప్రభాస్ అభిమానులు డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలి 2 పార్ట్తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. ఇక బాహుబలితో వచ్చిన ఈ క్రేజ్ వల్లే థాయిలాండ్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టారు. దక్షిణాది నుంచి ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్. ఆ తర్వాత సాహోతో పలకరించాడు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. తాజాగా కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల మది పోగొట్టేలా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోలతో టాప్ హీరోయిన్ దీపికా పదుకునేలతో కలిసి నాగశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న బ్లాక్ బస్టర్ మూవీతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అయ్యారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ప్రభాస్ 2 సినిమాల్లో నటించాడు. బిల్లా, రెబల్ లాంటి మాస్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించకపోయినా వీళ్ళిద్దరి కలిసి నటించడం ఫ్యాన్స్ కు ఆనందింపజేశాయి. ప్రభాస్ చాలా వివాదాలకు గురయ్యాడు. బాహుబలి సినిమా చిత్రీకరణ సమయంలో అనారోగ్యానికి గురయ్యాడని, ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, మరి ఒక సన్నివేశం చేస్తున్నప్పుడు గుర్రంపై నుండి పడిపోవడంతో కోమాలోకి వెళ్లాడని పుకార్లు వచ్చాయి. అయితే వాటిని బాహుబలి టీం వెంటనే తిప్పికొట్టింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరితో అక్రమ సంబంధాలున్నాయంటూ కూడా పుకార్లు వచ్చాయి. దీనిపై వెంటనే ఖండించడం జరిగింది. దీనికి సంబంధించి పలువురు అసభ్యకరమైన చిత్రాలతో సోషల్ మీడియాలో అవమానకరమైన సందేహాలను పోస్ట్ చేయడంతో కొంతమందిని అరెస్టు కూడా చేయడం జరిగింది. అవార్డులు అండ్ గౌరవాలు. 2005లో వర్షం చిత్రానికి సంతోషం ఫిల్మ్ అవార్డ్, 2010లో ఏక్ నిరంజన్ మూవీకి సినిమా అవార్డ్, 2014లో మిర్చి చిత్రానికి నంది అవార్డ్, 2015లో సంతోషం ఉత్తమ నటుడు అవార్డ్, బాహుబలి ది బిగినింగ్, 2017లో బాహుబలి 2 ది కన్క్లూజన్ కి సైమా అవార్డ్, 2019లో ఈటీసీ బాలీవుడ్ బిజినెస్ అవార్డ్స్ సాహు కోసం అత్యధిక వసూళ్లు సాధించిన తొలి నటుడు